హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. మంచి ప్రైమ్ లొకేషన్లో 2 BHK ఫ్లాట్ లేదా 3 BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా? అది కూడా మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఉన్న ఏరియాలో మీకు ఆ ప్రాపర్టీస్ చూపించబోతున్నాను. సో ప్రజెంట్ నేనైతే TCS ఆదిబట్ల ఎదురుగా ఉన్న షణ్ముఖ కన్స్ట్రక్షన్స్ వారి షణ్ముఖ ఈశాన్య రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్లో ఉన్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. సో ఇక్కడే ఎందుకు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, TCS ఆదిబట్లలో అంత డిమాండ్ ఉందా లేదా, ఏంటవని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు అందించడానికి కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ పూర్ణస్వామి అంతా ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ ఏరియాలో మీరు అపార్ట్మెంట్స్ ఎందుకు కట్టాలనుకున్నారు? అసలు ఇక్కడ డిమాండ్ ఎట్లా ఉంది? మా అపార్ట్మెంట్ 1 acre G+5 కన్స్ట్రక్షన్ అయిందండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఇక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ప్లస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 5th వరకు మాత్రం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయినాయండి. సో ఇక్కడ నుంచి జస్ట్ 150 meters అవే ఫ్రమ్ మన TCS మెయిన్ గేట్ ఉంటుంది. వన్ ఆఫ్ ది కమర్షియల్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ అండి ఆదిబట్ల అనేది. సో ఇట్స్ వెరీ నియర్ టు TCS మెయిన్ గేట్, టాటా ఏరోస్పేస్ అండ్ ఇన్సైడ్ ORR అండ్ వెరీ నియర్ టు ఫాక్స్కాన్ కంపెనీ అండ్ వెరీ నియర్ టు 4th సిటీ. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అనౌన్స్ చేశారండి 4th సిటీ గురించి. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 3 to 5 yearsలో రేట్ అప్రిషియేషన్ కానీ రెంటల్ ఇన్కమ్స్ కానీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి ఇక్కడ. రైట్. సరే, మీరు లొకేషన్ పరంగా చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ ఈశాన్య రెసిడెన్సీ, సో ఫ్లాట్ సైజెస్ ఎట్లా ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు? యా, మా అపార్ట్మెంట్లో వచ్చేసరికి మొత్తం 90 ఫ్లాట్స్ ఉన్నాయండి టోటల్. ఈచ్ ఫ్లోర్కి 18 ఫ్లాట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 18 4 ఫ్లాట్స్ 2 BHK అండి అండ్ 14 ఫ్లాట్స్ 3 BHK. 2 BHK వచ్చేసి 1252 ఉంది అండ్ 1270 ఉంది, 1290 ఉంది అండ్ 1300 ఉంది. 4 వెరైటీస్ ఆఫ్ 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ 3 BHK వచ్చేసి 1365 నుంచి 1570 దాకా వేరియస్ వెరైటీస్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. సో అవుట్ ఆఫ్ 90 ఫ్లాట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది కూడా ఆల్మోస్ట్ మనకి 30 ఫ్లాట్స్ వరకు అవైలబుల్ ఉండడం జరుగుతుందండి ఇక్కడ. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఉండడానికి వచ్చే వాళ్ళకి వెరీ నియర్ టు డెవలప్మెంట్స్ అండి. లేదు నేను 1 year తర్వాత వస్తాను, 2 years తర్వాత వస్తాను అనుకునే వాళ్ళకి సో వీ కెన్ ప్రొవైడ్ రెంటల్ గ్యారంటీ ఆల్సో. సో 2 BHK బై చేస్తే 16,000 రూపాయలు రెంట్ మేము కమిట్మెంట్ ఇస్తున్నామండి. సో 3 BHK తీసుకున్న వాళ్ళకి 23,000 రూపాయలు రెంట్ మనం కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే ఒక కన్సల్టెంట్ పర్సన్స్ ఉంటారు మన దగ్గర, సో వాళ్ళకి డైరెక్ట్గా అటాచ్ చేస్తాము. వాళ్ళు ఒక రెంటల్ అగ్రిమెంట్ ఇస్తారు 3 years వరకు. సో ఆ 3 years వరకు కూడా మీకు ఎవ్రీ మంత్ 23,000 రూపాయలు 3 BHKకి, 16,000 రూపాయలు 2 BHKకి మన బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుందండి. అండ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు, కరెంట్ బిల్ అన్ని వాళ్ళే కడతారు. జస్ట్ రెంట్ ఒకటి వచ్చేసి మన అకౌంట్లో పడుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా రెంటల్ అప్రిషియేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది కూడా అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో ఆఫ్టర్ 3 years డెవలప్మెంట్స్ బాగా అయినాయి అనుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు సెటప్ చేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే మనం ఇచ్చేది ఖాళీ ఫ్లాట్ ఒకటి ఇస్తాము, లోపల ఇంటీరియర్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వము. వాళ్ళు సెటప్ చేసుకుంటారు. టీవీ పాయింట్స్ కానీ, సోఫా సెట్స్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ అండ్ వాషింగ్ మిషన్స్, బెడ్స్, లాకర్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ సెటప్ అంతా మళ్ళీ వాళ్ళు బయట తీసుకెళ్ళడం కూడా టఫ్ అయింది కాబట్టి ఆఫ్టర్ 3 years బేస్డ్ ఆన్ ది డిమాండ్ బట్టి మన రెంట్లు కూడా ఎక్కువ అడిగే అవకాశం ఉంటుందండి. వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం వచ్చినా రాకపోయినా సరే మన ప్రాపర్టీ మీద ఒక ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో అది వెరీ యూస్ఫుల్ టు ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో లేదంటే ఎవరైతే 2 years తర్వాత 3 years తర్వాత వద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్ ఉంటుందండి దానివల్ల. సో మా కాన్సెప్ట్ కూడా అదేనండి. మా దగ్గర కొన్న ప్రతి కస్టమర్ కూడా రేట్ అప్రిషియేషన్ అవుతుంది, ఫస్ట్ బెనిఫిట్ ఒకటి. అండ్ సెకండ్ బెనిఫిట్ రెంటల్ గ్యారంటీ వస్తుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి బ్యాంక్ లోను అప్ టు 90% వరకు మేము బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో పాకెట్లో ఒక 10% అమౌంట్ పాకెట్ లోన్ తీసి పెడితే చాలు, రిమైనింగ్ 90% బ్యాంక్ లోన్ ఇప్పిస్తున్నాము. అండ్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి సెక్షన్ 80C కింద ఆయనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్లో కూడా మనకి లోన్ అనేది ఏదైతే మనకి EMI పే చేస్తున్నాడో దాన్ని చూపించుకుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుందండి. ఈ 4 బెనిఫిట్లు కూడా కస్టమర్కి స్ట్రైట్ అవే దొరుకుతాయండి. ఈవెన్ మనం LB నగర్లో మన ఫ్లాట్ తీసుకున్న సరే అంత రెంట్లు వచ్చే అవకాశం లేదు ఇక్కడ. బికాజ్ ఇది కాబోయే గచ్చిబౌలి, కాబోయే హైటెక్ సిటీ కాబట్టి, సో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జోన్ కాబట్టి ఇదంతా కూడా రెంటల్ 23,000 రూపాయల రెంట్ అనేది మనం ఈరోజు ఇవ్వడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు మీరు రెంటల్ ఇన్కమ్ చెప్పారు, అంత బాగానే ఉంది. మరి ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి? మీరు ఇచ్చే అపార్ట్మెంట్లో అమ్యూనిటీస్ చూస్తారు మెయిన్గా. ఎస్ అండి. యాక్చువల్గా వాస్తవంగా మనం ఇచ్చిన 1 acre ల్యాండ్లో కూడా ఎక్కడ ల్యాండ్ అనేది వేస్ట్ పోకుండా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ప్రతి ఒక్క ఫ్లాట్కి ఒక పార్కింగ్ అలాట్ చేసాము, కార్ పార్కింగ్ సైజ్ కూడా 8x13 అండి. మంచి స్పేషియస్ కార్ పార్కింగ్ సైజ్ అలాట్ చేసాము. అండ్ ఒక బైక్ పార్కింగ్ ఇచ్చామండి. అండ్ పవర్ బ్యాకప్ ఒక హై కెపాసిటీ జనరేటర్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చామండి. అండ్ అరౌండ్ ద ప్రాజెక్ట్ ట్రీస్ కూడా ప్లాంటేషన్ అయినాయండి. మీరు చూసుకుంటే మన కాంపౌండ్ వాళ్ళ అంబట్టి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనం ట్రీస్ పెట్టడం జరిగింది. దట్ ఒక పార్క్ కూడా మెయింటైన్ చేస్తున్నామండి. అది కూడా మనకి ఎంబ్రెస్ కిందకి వస్తుంది. అండ్ ఒక పార్టీ
ఒక 100 పీపుల్ కెపాసిటీ ఉండే ఒక పార్టీ హాల్, మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్న, బర్త్డే ఫంక్షన్స్ ఉన్న, గెట్ టుగెదర్స్ ఉన్నా సరే ఈజీగా బయటకి ఎక్కడికో పోయి లక్షల రూపాయలు కట్టేదానికంటే కూడా మన అపార్ట్మెంట్లోనే ఒక పార్టీ హాల్ ఇస్తున్నామండి. అక్కడ కంఫర్టబుల్గా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ సీసీ కెమెరాలు ఇవాళ ఉన్న రోజుల్లో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సెక్యూరిటీ అనేది చూసుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలోకి జనాలు రావడానికి కూడా మెయిన్ రీజన్ సెక్యూరిటీ. సో ఆ సెక్యూరిటీ అనేది మేము హై లెవెల్లో ప్రొవైడ్ చేస్తామండి. ఎంట్రన్స్లో ఒక ఆర్చి కట్టి అక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ ఇస్తున్నామండి. ఆ సెక్యూరిటీ రూమ్ ఎవరు వచ్చినా సరే అడిగి లోపల పంపించే విధంగా మై గేట్ యాప్ అనేది కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అసోసియేషన్ వాళ్ళకి. సో చిల్డ్రన్ పార్క్లో ఒక స్పేస్ అనేది చిల్డ్రన్స్కి పెట్టడం జరిగిందండి. వాళ్ళకు కూడా మనం చిల్డ్రన్స్ కూడా ఆడుకోవడానికి విధంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి మనం. సో ఎమ్యూనిటీస్ చెప్పారు, ఫ్లాట్ సైజెస్ చెప్పారు కదా సార్. మరి ఆదిబట్లకి కనెక్టివిటీ ఎట్లా ఉంది? కనెక్టివిటీ పరంగా హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది ఒక మణిహారం అండి. సో మనం వెరీ నియర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు అండి. వితౌట్ సిగ్నల్ మనం గచ్చిబౌలి వెళ్ళొచ్చు అండి. సిటీలో మీరు ఏ మూలన్నా సరే సిగ్నల్స్ దగ్గర ఆపుకుంటూ గచ్చిబౌలి వెళ్ళే టైం కంటే కూడా వితౌట్ సిగ్నల్ ఒక 30 to 35 మినిట్స్లో మనం గచ్చిబౌలి ఎగ్జిట్ చేరుకోవచ్చు ఇక్కడ నుంచి. వెరీ నియర్ కనెక్టివిటీ వచ్చేసి ఎల్బీ నగర్ అండి. సో జస్ట్ మనం ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో మనకి నాగార్జున సాగర్ హైవే ఉంది. అక్కడికి కనుక వెళ్ళగలిగితే అక్కడ నుంచి ఎవ్రీ 5 మినిట్స్కి ఒక బస్సు సౌకర్యం కూడా ఉందండి. ఇక్కడ మనకు వచ్చేసి ఒక పర్సన్ లివింగ్కి సరిపడా ప్రొవిజన్స్ దొరకడానికైనా ఒక రత్నదీప్ సూపర్ మార్కెట్ అనేది మనకు వెరీ నియర్ ఉందండి. అండ్ కమింగ్ ఫ్యూచర్ ఒక 1 ఇయర్లో 1.5 ఇయర్లో రెడీ అవుతుంది. మల్టీప్లెక్స్ ఒకటి కడుతున్నారండి. అండ్ టీసీఎస్ ఏషియాలోనే అతిపెద్ద క్యాంపస్ 100 acres క్యాంపస్ టీసీఎస్ ఉంది. జస్ట్ 150 మీటర్స్ అవే అండి టీసీఎస్ క్యాంపస్ అనేది. మన అపార్ట్మెంట్ నుంచి ఎయిర్పోర్ట్కి 15 కిలోమీటర్ రేడియస్ ఉందండి ఇక్కడ నుంచి. ప్రతి దాంట్లో కూడా చెక్ చేసి మరీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక మీరు చూసుకుంటే అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ మనకి. బయట అందరూ కూడా ఇవాళ రేపు సిమెంట్ బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్ వాడుతున్నారు. దాంట్లో అంత స్టాండర్డ్స్ ఉండవండి. మనం రెడ్ బ్రిక్స్ అనేవి వాడటం జరిగిందండి అపార్ట్మెంట్లో. సో దట్ మనకి ఫ్యూచర్లో కూడా ఎలాంటి క్రాక్స్ అలాంటివి రాకుండా రెడ్ బ్రిక్ అనేది సమ్మర్ సీజన్లో కూల్ ఇస్తుంది అండ్ వింటర్ సీజన్లో హాట్గా ఉంటుంది రూమ్ అనేది. సో దాంట్లో ఉన్న బెనిఫిట్ అది. సో అది ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ మనం లోపల వాడిన కమోడ్స్ కానీ, వాష్ బేసిన్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్నీ కూడా హిందూవేర్ మెటీరియల్ వాడామండి. ఎవరైనా కస్టమర్ వస్తే లైవ్లో చెక్ చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా రెడీ అయిపోయింది. మనకు అపార్ట్మెంట్ అనేది రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 24 మంది పీజీకి ఇచ్చాము మేము ఆల్రెడీ. సో దాంట్లో రెంటల్ వస్తున్నాయి. ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫ్యామిలీస్ కూడా ఒక 8 ఫ్యామిలీస్ షిఫ్ట్ అయిపోయారండి మన అపార్ట్మెంట్లోకి. ఫ్యామిలీస్ కూడా నివాసం ఉంటున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ మెయిన్ పిచ్చింగ్ ఏంటంటే ఒక ఫ్లాట్కి మధ్య 6.8 feet గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రతి ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా అందుతుందండి. అండ్ కారిడార్ కూడా మనం 6.6 feet గ్యాప్ ఇచ్చామండి కారిడార్ కూడా. సో ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి ప్రతిదీ కూడా కనెక్టివిటీ అనేది వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయిందండి ఇక్కడ. సో దట్ మనం ఒక ఫ్లాట్ నుంచి ఇంకో ఫ్లాట్కి వెళ్ళడానికి కానీ, ఒక లిఫ్ట్ నుంచి ఇంకో లిఫ్ట్కి వెళ్ళడానికి కానీ మంచి స్పేషియస్ కారిడార్స్ అనేవి మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాంతోపాటుగా 3 లిఫ్ట్లు ఇచ్చాము. స్టేర్ కేసులు కూడా 3 స్టేర్ కేసు ఇచ్చామండి. సో ఇది వారి షణ్ముఖ కన్స్ట్రక్షన్స్ వారి షణ్ముఖ ఈశాన్య రెసిడెన్సీ ఫ్లాట్స్ డీటెయిల్స్. ఇంకా మీకు కాస్ట్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో నెంబర్కు కాంటాక్ట్ చేయండి.